శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల కంపార్ట్మెంట్లలోని క్యూలైన్లో చంటి పిల్లలకు పాలు అల్పాహారం అందిస్తున్నారని తెలిపారు. చాలా కాలం అనంతరం భక్తులకు మెరుగైన సౌకర్యాలు పునరుద్ధరణ కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గత 5 ఏళ్లలో ఆందోళన భయం నీడల మధ్య ప్రజలు నలిగిపోయారని స్పష్టం చేశారు. ప్రజాభిష్టంకు అనుగుణంగా నడిచే పాలన చంద్రబాబుకే సాధ్యమని అన్నారు. టీటీడీ పరిపాలనా భవనంలో ఫైల్స్ దగ్ధంపై విచారణ జరుగుతుందని మీడియాతో వెల్లడించారు. టీటీడీలో ప్రక్షాళన మార్పులు స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. భక్తులందరినీ క్యూలో పోతూ సామాన్య భక్తులందరినీ కూడా మాట్లాడుతూ వచ్చినప్పుడు వాళ్ళకి చిన్నపిల్లలకి పాలు ఇవ్వడం, లేట్ అయినప్పుడు ఏదో ఒక ఫుడ్ సప్లై చేయడం, ఇవన్నీ తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రవేశపెట్టారు. చాలా సంతోషం. చాలా కాలంగా ఇది ఆగిపోయి అనేక మంది భక్తులు క్యూలో ఇక్కట్లు పడి చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అవన్నీ కూడా మార్పు మొదలైంది. ఇది ధర్మ పరిరక్షణలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఆగమ శాస్త్రాల ఆదేశాల మేరకు ఇక్కడ నడపబడుతుంది అనేటువంటిది నమ్మకం ఇవాళ మా అందరికీ ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనపడతా ఉంది. మేము జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూస్తాం. అట్లానే రాష్ట్రంలో కూడా మార్పు స్పష్టంగా కనపడుతుంది. ప్రజలు మొట్టమొదటిసారి ఒక స్వేచ్ఛా వాతావరణాన్ని అనుభవిస్తున్నారు.